నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి రాజధాని హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోలింగ్ ముగియగా ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించారు. తర్వాత 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడుతోంది. అయితే ఇప్పటి వరకు 8 రౌండ్లు లెక్కింపు కంప్లీట్ అయింది. ఈ 8 రౌండ్లలోనూ కాంగ్రెస్ భారీ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 19,619 ఓట్ల లీడ్తో ఉన్నారు. 8వ రౌండ్లో 22,000కు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. రౌండ్ కు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక తొలి రౌండ్లో కాంగ్రెస్ కు 47 ఓట్లు ఆధిక్యం కాగా రెండో రౌండ్లో కాంగ్రెస్ కు 2,995 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. ఇక మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో కాంగ్రెస్ కు 2,948 ఓట్ల ఆధిక్యంతో ఉండగా తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ కు 3,400 ఓట్లకు పైగా ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక నాలుగో రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నాలుగో రౌండ్లో కాంగ్రెస్ కు 9,567 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 6,020 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కు 9,435 ఓట్లతో లీడ్లో ఉంది. ఇక ఐదో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 12,651 ఓట్లతో ముందంజలో ఉంది. ఇక ఆరో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 2,938 ఓట్ల లీడ్తో మొత్తం 6 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కు 15,589 ఓట్ల లీడ్తో ఉంది. ఇక ఏడవ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో 4,030 ఓట్ల మెజారిటీతో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం 19,619 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక అలాగే 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 22,000కు పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్ గెలుపుకు చేరువలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలోనే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని మంత్రి సురేఖ అన్నారు. 2 సార్లు ఓడినా ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. గెలుపు తర్వాత నవీన్ ప్రజల మనిషిలాగే ఉండాలని సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ప్రజలకు, ఎంఐఎం శ్రేణులకు కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఇక కౌంటింగ్ కేంద్రం నుంచి దీపక్ రెడ్డి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపనట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం కనిపిస్తోందని బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపి వెనుదిరిగారు. అయితే హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా మాదాపూర్ సుబ్రహ్మణ్య ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇలా అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు జరిగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం 8 రౌండ్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకువెళ్తున్నారు. మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లోనూ తన ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వస్తున్నారు. దీంతో 15 ఏళ్ల నిరీక్షణ అనంతరం నవీన్ యాదవ్ కోరిక నెరవేరబోతున్నట్లు ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే నవీన్ యాదవ్ మొదటిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 41,656 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయగా నవీన్ యాదవ్ కు 18,817 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 3వ స్థానంకు పడిపోయారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2014-2018 ఎన్నికల్లో ఓడిపోయిన నవీన్ యాదవ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో వరుసగా 3వసారి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఇటీవల మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రౌండ్ కు ఫలితాలు వెలువడుతున్న కొద్దీ నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకు వెళ్తున్నారు. దీంతో ముఖ్యంగా నవీన్ యాదవ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. 15 ఏళ్ల నిరీక్షణ తరువాత తమ అభిమాన నాయకుడు నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకువెళ్తుండటంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోతున్నారు.
ఇక వల్లాల నవీన్ యాదవ్ తెలంగాణకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడు. 40 ఏళ్ల వయసులో జూబ్లీహిల్స్ నివాసి అయిన ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ సముదాయానికి చెందినవారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోనే జన్మించి పెరిగిన నవీన్ స్థానిక సమస్యలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన తండ్రి శ్రీశైల యాదవ్ కూడా స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. కానీ ఇటీవల ఆయనపై బైండ్ ఓవర్ కేసు నమోదైంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దాదాపు ఖరారైంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నవీన్ యాదవ్ కు ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా? అప్పుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ తన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం 30 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తనపై 7 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్కు తెలియజేశారు. తన భార్య వి వర్ష యాదవ్ కూడా సుమారు 8 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. నవీన్ యాదవ్ అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఆస్తులు సుమారు 30 కోట్లు. పెట్టుబడులు: కస్తూరి నవీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, నవీన్ ప్రవీణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైజేఆర్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్ ఎల్ఎల్పి. అదనంగా సంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో వ్యవసాయ, అవ్యవసాయ భూములు ఉన్నట్లు వివరించారు. ఇక సతీమణి వర్ష యాదవ్ ఆస్తులని ఇలా ప్రకటించారు. మొత్తం ఆస్తులు సుమారు 8 కోట్లు, బంగారం 2.2 కోట్ల విలువ, వెండి 22.75 లక్షల విలువ. ఇక అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతూనే ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. ఇక అలాగే కూడా ఉన్నాయి. యాదవ్ దంపతుల మొత్తం అప్పులు 75 లక్షలు ఉన్నాయి. వారి వార్షిక ఆదాయం ఇలా ఉంది. నవీన్ యాదవ్ 2024-25 సంవత్సరాల ప్రకారం 19.51 లక్షలు, వర్ష యాదవ్ 2023-24 సంవత్సరం ప్రకారం 7.82 లక్షలు. ఇద్దరి ఆదాయంలో గత కొన్నేళ్లుగా స్థిరంగా వృద్ధి కనిపిస్తోంది.